అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున వాక్యం ఉంటున్న విశ్వాసులందరికీ ప్రభు పేరిట వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజుమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే తల్లి ప్రేమ. తల్లి సంఘం అని అంటారు. తల్లిని సంఘముతో పోలుస్తారు. కాబట్టి ప్రియ దేవుళ్ళారా, సంఘ ప్రేమను మనం పొందుకోవాలి. తల్లి ప్రేమ ఎలాంటిదో ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. తల్లి ఎలాంటి పనులు చేస్తుందో తన పిల్లల కోసం, తన పిల్లల్ని ఎలా పెంచుతాదో, వారిని ఎలా తప్పిస్తాదో, వారిని ఎలా కాపాడుతాదో, వారిని ఎలా సంరక్షిస్తాదో, వారిని ఎలాగ దీవిస్తాదో, వారిని ఎలాగా హెచ్చించటానికి అనేక రకాలైన త్యాగాలు, ఎన్నో రకాలైనటువంటి ఆత్మకార్యాలు చేస్తాదో ఈ యొక్క వాక్యోపదేశం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ సందేశము మీ జీవితాలను కదిలించును గాక. ప్రతి దేవుని పిల్లలారా, ఈ దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి శక్తిని తెలుసుకోండి. దేవుని వాక్యాన్ని గంటలు గంటలు చదవండి. దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉండండి, ఉపవాసాలు ఉండండి, భక్తిని నేర్చుకోండి. లోతైనటువంటి ఆత్మ సంబంధమైన విషయాల్లో పరిపక్వతను సంపాదించండి. సంఘం ఎత్తబడటానికి ప్రభు రాకడలో మనం ఎత్తబడటానికి ప్రయత్నం చేయండి. అలా ఉండకుండా వ్యర్థమైనటువంటి జీవితం జీవించకుండా వ్యర్థత్వాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటున్నాను. ప్రియ దేవుని సంగమా, ఈరోజు తల్లి ప్రేమ ఎలాంటిదో ఆ తల్లి ప్రేమ లక్షణాలు ఒక్కసారి మనం పరిశీలించుద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి మనం చూస్తే, ఆదికాండము 25వ అధ్యాయము 28వ వచనం, 25వ అధ్యాయము 28వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చూద్దాం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. రిబ్కా యాకోబును ప్రేమించను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను. రిబ్కా యాకోబును ప్రేమించను. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, రిబ్కా అమ్మ తన చిన్న కుమారుడైన యాకోబు గారిని ప్రేమించినట్లు పెద్ద కుమారుడైన శరీర సంబంధి అయినటువంటి ఆ మనిషిని ఆమె ప్రేమించకుండా చిన్న కుమారుడు గొర్రెల కాపరైనటువంటి యాకోబుని ప్రేమించినట్లు మనం చూస్తున్నాం. యాకోబునికి మోసాన్ని నేర్పింది. యాకోబు దేవుని యొక్క ఆశీర్వాదాలు, తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి పోయి దైవాశీషులు పొందాలి, దైవ ఆశీర్వాదాలు పొందాలని, అతన్ని మెప్పు పొందితే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుందని చిన్న కుమారుడిని అధికంగా ప్రేమించింది. కాబట్టి మోసపు ఆలోచనల చేత తప్పుడు మార్గంలో అనేక రకాలైన అక్కడ గొర్రెలను, అక్కడున్న మేక చర్మమును ఆ మేకను కోసి ఆ మేక చర్మాన్ని శరీరానికి చేతులకు కట్టి ఈ ఇసాకు దగ్గరికి పంపించి, ఇసాకు కనుచూపు మందమై ఉన్నప్పుడు అతని యొక్క దృష్టి కనబడనందున అతని దగ్గరికి వెళ్ళి గొంతు మార్చి యాకోబును ఏశావు ఆశీర్వాదాలు దొంగిలించేటట్లు చేసింది. చూడండి, తల్లి ప్రేమ ఎంతకైనా దిగజారటానికి కారణము. ఒక వ్యక్తిని కష్టాల్లోనికి, ఒక వ్యక్తిని ఇరుకులోనికి, ఒక వ్యక్తిని శోధనలోనికి నడిపించడానికి కూడా, ఒక వ్యక్తిని పతనావస్థలోనికి నడిపించడానికి కూడా తల్లి ప్రేమ కారణమవుతుంది. కొంతమంది తల్లిదండ్రులు పెద్దవారిని ప్రేమిస్తారు, కొంతమంది తల్లిదండ్రులు చిన్నవారిని ప్రేమిస్తూ ఉంటారు. ఇలాగ వైషమ్యాలు, ఇలాంటి విభేదాలు ఉండటం వల్ల కుటుంబాలు చెల్లా చెదరైపోతాయి. కుటుంబాల్లో సాతానుడు తిష్ట వేసుకొని కూర్చొని దేవుని రాజ్యం కట్టబడకుండా కూల్చివేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు అనేవారు తమకు పుట్టిన పిల్లల్ని అందరినీ సమానంగా చూడాలి. అలా చూడకపోతే ఇలాగా ఇస్సాకు కుటుంబం వలె ముక్కలు చెక్కలు కావాల్సి వస్తుంది. తల్లి యాకోబుని ప్రేమించింది కానీ ఏశావును ప్రేమించలా. ఏశావును కన్నది కూడా రిబ్కా అమ్మే, కానీ ఆమె మాత్రం యాకోబును ప్రేమించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇలా తల్లి ప్రేమ పిల్లలు తప్పుడు మార్గంలో నడవటానికి, అనేక రకాలైన శాపాలు, నష్టాలు, తీవ్రమైనటువంటి అవమానాలు పొందటానికి కారణమవుతుంది. అలాంటి తల్లిగా ఉండకుండా ఆత్మ సంబంధమైన తల్లిగా ఉండటం కోసం, అందరినీ సమానంగా ప్రేమించే తల్లిగా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. తర్వాత మనం బైబిల్లో చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఆదికాండము 21వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే అక్కడ రాయబడిన మాట, ఈ పిల్లవాడిని చావును నేను చూడలేనని అనుకుని వింటివేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఇక్కడ హాగరు యొక్క ప్రేమను, హాగరు యొక్క తల్లి ప్రేమను మనం చూస్తున్నాం. హాగరమ్మ కూడా తన కుమారుని అమితంగా ప్రేమించినట్లు, అతని పేరు ఇస్మాయిల్ అయినట్టు, అతడు
అరణ్య మార్గంలో తన తండ్రి చేత తరిమి కొట్టబడ్డప్పుడు వేరే దేశానికి వెళ్తున్న ప్రయాణంలో ఘోరమైనటువంటి అరణ్యంలో ఆ యొక్క సొమ్మసిల్లి పడిపోయినప్పుడు, ఆ యొక్క ఎడారిలో పడిపోయినప్పుడు అక్కడ చూడండి, అక్కడ ఆమె తన యొక్క కుమారుని యొక్క చావుని నేను చూడలేనని వెంటివేత దూరం వెళ్ళిపోయి అక్కడ వెలుగెత్తి ఏడ్చినట్లు, దేవుడు ఆమె దగ్గరికి ప్రత్యక్షమై దిగి వచ్చినట్లు అలా ఏడ్చింది. తన కుమారుని ప్రాణాన్ని కాపాడుకుంది హాగరమ్మ. తన ప్రేమ ద్వారా తన కుమారుణ్ణి కాపాడుకుంది. తనకి దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యమును కాపాడుకుంది. తనకు దేవుడిచ్చినటువంటి ఆ గర్భఫలాన్ని తన యొక్క ప్రార్థనా శక్తి ద్వారా కాపాడుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అనేక మంది పిల్లల మీదకి ప్రాణగండాలు, అపాయాలు, అకాల మరణాలు, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో రకాలైన కట్లు, బంధకాలు వచ్చి మీద పడుతున్నప్పుడు మనం ఎలుగెత్తి ఏడ్చిన ఎడల, మొర్ర పెట్టిన ఎడల, కన్నీరు కార్చిన ఎడల మన పిల్లలందరూ కూడా సంరక్షణలోకి వస్తారు. వారు కాపాడబడతారు. వారి ప్రాణాలు రక్షించబడతాయి. అనేక గండాలు, అనేక ప్రమాదాలు, అనేక అకాల మరణాలు, అనేక తీవ్ర పరిణామాలు, అనేక రకాలైన ఆర్థిక ఇబ్బందులు, అనేక రకాలైన అప్పులు, అనేక రకాలైన శోధనలు, అనేక రకాలైన కోర్టు కేసులు, అనేక రకాలైన ఆ యొక్క గొడవల్లో నుంచి, అనేక రకాలైన బంధకాల్లో నుంచి, అనేక రకాలైనటువంటి మత్తు పదార్థాల చేతిలోంచి, సాతాను దుర్గుణాలు, దుష్ట లక్షణాల చేతిలో నుంచి అనేక మంది ఆత్మ సంబంధమైన వ్యక్తులు బయటికి వస్తారు. ఆత్మ సంబంధులమైన వ్యక్తులుగా తల్లి ప్రార్థన ద్వారా, తల్లి ప్రేమ ద్వారా విడుదల పొందిన వాళ్ళు చాలా మంది బైబిల్లో ఉన్నారు. అలాగ తల్లి తన యొక్క పాత్ర, తన కుమారుల కోసం ఎలుగెత్తి ఏడ్చినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు దేవుడు దిగి వచ్చి ఇస్మాయిల్ ప్రాణాన్ని కాపాడినట్లు మీ పిల్లలు, మా పిల్లల ప్రాణాలను దేవుడు కాపాడును గాక. ఆ తర్వాత మూడో విషయాన్ని మనం చూస్తే నిర్గమాకాండము 2వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే నిర్గమాకాండం 2వ అధ్యాయం 3వ వచనంలో, తర్వాత ఆమె వాణ్ణి దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి జిగటమనును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా, ఆమె దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మోషే యొక్క తల్లి యొక్క ప్రేమను మనం ఇక్కడ చూస్తే ఎంతో స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మోషే గారి యొక్క తల్లిగారు అక్కడ మనకు తెలియజేస్తున్న అంశానికి కనుక మనం చూస్తే, ఆమె ఫరో యొక్క కుట్ర నుండి, ఫరో యొక్క కుతంత్రాల నుండి, ఫరో యొక్క అసూయ నుండి, పగ నుండి, కక్ష నుండి తన కుమారుని తను కాపాడుకుంటున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఒక కుమారుడు ఎర్రటి వాడు, రూపవంతుడు, చక్కని వాడైనప్పుడు వాడు గొప్ప నాయకుడైతాడని వాక్యం తెలియజేస్తుంది. అలాగా అతని సౌందర్యాన్ని చూసి, అతని ముఖ వర్చస్సును చూసి, అతని తేజస్సును చూసి, అతనిలో ఉన్నటువంటి దైవత్వాన్ని చూసి ఆ తల్లి అతన్ని 3 నెలల వరకు దాచిపెట్టి, ఆ తర్వాత అతన్ని దాచిపెట్టలేక అనేక ఇబ్బందులు పడుతున్నప్పుడు అతని కోసం ఒక జమ్ము పెట్టెను తయారు చేసి ఆ ఏటి ఒడ్డులో వదిలివేసినట్లు, ఆ యొక్క ఐగుప్తు దేశంలో ప్రధాన నది అయిన నైలు నదిలో అతన్ని వదిలిపెట్టినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. చూడండి, ఫరో యొక్క కుట్ర నుండి, ఫరో యొక్క కుతంత్రం నుండి, ఫరో అతని చేతికి, అతని సైన్యపు చేతికి మోషే దొరికితే చనిపోతాడేమో అనే భయముతో అతన్ని కాపాడినట్లు, చాటుగా అతన్ని పెంచినట్లు, ఆ తర్వాత దేవుని చేతికి అప్పగించి నదిలో వదిలివేసినట్లు, ఆ నది ద్వారా మరలా ఏ ఫరో అయితే అతన్ని చంపాలనుకుంటున్నాడో అదే ఫరో ఇంట్లోనికి మోషే ప్రవేశించినట్లు దేవుడు తన అనాది సంకల్పాన్ని, తన ప్రత్యక్షతలను అక్కడ బయలుపరిచినట్లు మనం చూస్తున్నాం. తల్లి ప్రేమ అతన్ని సంరక్షించింది. తల్లి ప్రేమ అతన్ని మరణపు ఊబిలో నుండి విడిపించింది. తల్లి ప్రేమ అతన్ని దాచిపెట్టేలా చేసింది. తల్లి ప్రేమ, సంఘపు ప్రేమ అతనిలో ఉన్న నాయకత్వపు లక్షణాలను గుర్తించింది. అతన్ని దుర్మార్గుల చేతిలో నుంచి తప్పించి ఒక రాజకోటలోనికి, ఒక రాజదర్బారులోనికి పోయేటట్లు చేసింది. దేవుని చేతిలో పెరగబడేటట్లు అతన్ని పురికొల్పింది. కాబట్టి తల్లి ప్రేమ ఈ ప్రపంచంలోనే అత్యంత శ్రేష్టమైనది, శక్తివంతమైనది, నిష్కల్మషమైనది, నిర్దోషమైనది, ఉన్నతమైనది. అందుకని ఒకరిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించుతాను అని దేవుడు చెప్తున్నాడు. తల్లితో పోలుస్తున్నాడు. తల్లి ఎలా అయితే తన పిల్లల్ని ఆదరిస్తాదో, ప్రేమిస్తాదో, అలాగే దేవుడు తల్లి కంటే ఎక్కువగా ఆదరిస్తాడు, ప్రేమిస్తాడని వాక్యంలో మనకు రుజువు అవుతుంది. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, 1 సమూయేలు గ్రంథం 4వ అంశాన్ని మనం చూస్తే, 1 సమూయేలు గ్రంథము 2:19. 1 సమూయేలు గ్రంథం ఒకసారి మనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథం 2:19 ఒకసారి చూద్దాం.
అక్కడ మనం చూసినప్పుడు 2:19 ఒకసారి మనం చూద్దాం. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. తన కుమారుణ్ణి నాకు గనుక సంతానం ఇస్తే ప్రభువా, నా కుమారుణ్ణి ప్రతిష్ట కలిగిన సేవకు సమర్పిస్తానని ఆ కుమారుణ్ణి సమర్పించిన తల్లి హన్నా తల్లి. సమూయేలును దేవుని సేవకు సమర్పించి, ఇక దేవుని సేవ మాత్రమే నువ్వు చేయాలి, భూలోకంలోకి ఎలాంటి సేవ చేయకూడదని చెప్పి దేవునికి సమర్పించినటువంటి భక్తురాలుగా మనం బైబిల్లో చూస్తున్నాం. ఆయన ప్రతిష్ఠించుకొని, తన్ను తాను ప్రతిష్ఠించుకొని దేవుని మందిరంలోనే పెరిగి, దేవుని మందిరపు బయటికి రాకుండా దేవుని యొక్క స్వరం వినుకుంటూ, దేవుని యొక్క సన్నిధిలోనే దేవుని ఆజ్ఞలు పాటించుకుంటూ దేవుని సేవ చేసి 3 తరాల ప్రజలను 117 సంవత్సరాలు అతడు గొప్ప పరిచర్య చేసినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రతి ఏటా తన తల్లి ప్రేమను నిరూపించుకోవటం కోసం ప్రతి సంవత్సరం శ్రేష్టమైన వస్త్రములు ఒక అంగీని కుట్టించుకొని తన కుమారుడికి యాజక వస్త్రాలు అర్పించినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ప్రతి సంవత్సరం కుమారునికి చిన్న అంగి ఇచ్చే విధంగా ఆమె తన జీవితంలో తీర్మానం తీసుకొని ఆమె ఆ మందిరానికి వెళ్ళినప్పుడల్లా తన కుమారుని చూసి ఆనందించినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మన పిల్లలు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారు క్షేమంగా ఉంటే చాలు. వారికి మంచి వస్త్రాలు, మంచి ఆహార పదార్థాలు, వారికి మంచి మంచి శ్రేష్టమైనటువంటి వస్తువులు వారికి పంపించినప్పుడు వారు చాలా సంతోషిస్తారు. వారు దేవునికి సేవ చేస్తున్నారని, వారు దేవుని కోసం పనిచేస్తున్నారని, అనేక ఆత్మలను రక్షించడానికి పరితపిస్తున్నారన్న ఆనందం మన గుండెల్లో నిండిపోవును గాక. హన్నా తల్లి ఎలా అయితే గొప్ప సమర్పణ చేసిన తల్లిగా, తన కుమారుని దేవునికి ప్రతిష్ఠ చేసి అంకితం ఇచ్చిన తల్లిగా మనకి చరిత్రలో కనపడుతుంది. మన పిల్లలను కూడా లోక సంబంధమైన విద్యలు చదువుకోవడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి కాకుండా దేవుని రాజ్యాన్ని కట్టడం కోసం, నశించిపోతున్న ఆత్మలను దేవుని వైపు త్రిప్పటం కోసం మిషనరీలుగా పెంచాలి. మిషనరీలుగా వారిని ఎప్పుడైతే పెంచుతామో వారు ప్రపంచాన్ని తలక్రిందులు చేస్తారు. అప్పుడు దేవుని దృష్టిలో వారు గనులుగా, దేవుణ్ణి సంతోషపరిచేవారిగా, దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా భూలోకంలోనూ పరలోకంలోనూ దేవుని చేత బహుమానాలు, కిరీటాలు, సింహాసనాలు, అధికారాలు, అభిషేకాలు, ఆనందాలు, విజయాలు పొందుకుంటారు. తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తర్వాత మనం 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం చూస్తే, 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం, వాడు 2 రాజుల గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చూస్తే, వాడు ఆ బాలుని ఎత్తుకొని వాని తల్లి వద్దకు తీసుకొని పోయిను. పిల్లవాడు మధ్యాహ్నమందు తల్లి తొడ మీద పడుకొని ఉండి చనిపోయాను. అప్పుడు ఆ పిల్లవాడిని దైవజనుని మంచం మీద పెట్టి తలుపు బయటికి వచ్చి, ఒక పనివాడిని ఒక గాడిదను నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో ఆమె అనగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సునేమీరాలు చనిపోయిన తన కుమారుని బ్రతికించుకోవడం కోసం దైవజనుడిని ఆశ్రయిస్తున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఏ దైవజనుడు ప్రవచిస్తే కుమారుడు పుట్టాడో, ఏ దైవజనుడికి అక్కడ మేడగదిస్తే ఆ మేడగదిలో ఆమె ఒక గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆ దైవజనుడు వచ్చి ప్రవచించగా ఏ కుమారునైతే కన్నదో ఆ కుమారుడు అకాల మరణం చేత మధ్యలోనే చనిపోచి ఉండగా ఆ భయంకరమైనటువంటి ఆ దుఃఖాన్ని దిగమింగుకోలేక ఆ దైవజనుడు ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో ఆ ప్రాంతం దగ్గరికి గాడిదను కట్టుకుని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి ఆ చనిపోయినటువంటి కుమారుని తిరిగి బ్రతికించుకున్నట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఎప్పుడైతే మనం ప్రాధేయపడతామో, ఎప్పుడైతే మనం బతిమలాడుకుంటామో, ఎప్పుడైతే అభిషేకం కలిగిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మన యొక్క బాధలు చెప్పుకుంటామో, ఆ యొక్క అభిషేకం కలిగిన దైవజనులు కనికరించి ఎక్కడైతే ఏ శాపమైతే, ఏ యొక్క లోపమైతే, ఏ యొక్క మరణమైతే ఇంటి మీదకి వచ్చిందో దాన్ని తరిమి కొట్టి వారిని విడిపించి ఆ సునేమీరాలి యొక్క కుమారుని బ్రతికించినట్లు ఎలీషా తన యొక్క అభిషేకం చేత ఆ కుమారుని బ్రతికించి అతన్ని మళ్ళీ ఆ సునేమీరాలి చేతికి అప్పగించి దీర్ఘాయుషుతో నింపినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తల్లి ప్రేమ చచ్చిపోయిన వ్యక్తిని మట్టిలో కలిపేది విధంగా కాకుండా చనిపోయిన వ్యక్తిని తిరిగి బ్రతికించే విధంగా మార్చుకున్నది. ఈ సునేమీరాలి యొక్క తల్లి ప్రేమ తన కుమారుడిని చనిపోయినా గానీ
ఆ కుమారుడిని కావాలనే ఆశతో, ఆ కుమారుడు ఇంకా నాకంటే అధిక సంవత్సరాలు బ్రతకాలనే ఆకాంక్షతో ఆ దైవజనుడి దగ్గరికి పరుగు పరుగున వెళ్ళిపోయి, లోకంలో ఉన్న మనుషుల మాటలు నమ్మక, లోకంలో ఉన్న మూఢనమ్మకాలు నమ్మక, లోకంలో ఉన్న మూర్ఖ సిద్ధాంతాలు, వంశపారంపర్య ఆచారాలు నమ్మక, లోకంలో ఉన్నటువంటి వక్రీకరణ, తప్పుడు బోధలు నమ్మక, ఏ దైవజనుడైతే సంతానం లేకపోతే ప్రార్థన చేస్తే నాకు సంతానం అందిందో అదే దైవజనుడు ప్రార్థన చేస్తే నా కుమారుడు బతుకుతాడని నమ్మి విశ్వాసంతో పరుగులు తీసింది. చనిపోయిన తన కుమారుణ్ణి కాపాడుకొని బ్రతికించుకొని గొప్ప ఘన విజయాన్ని సాధించింది. తన జీవితంలో ఎదురైన మరణపు ఓటముని గెలిచి అత్యుత్తమమైనటువంటి భక్తురాలుగా చరిత్రలో నిలిచిపోయింది. తర్వాత మనం చూద్దాం మత్తయి సువార్త 15వ అధ్యాయము ఒకసారి మనం చూస్తే అక్కడ కనాను స్త్రీ ఉంటది. ఆమె కూడా దెయ్యం పట్టినటువంటి తన కుమార్తెను బతికించుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. మత్తయి సువార్త 15:22-21 నుంచి యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు షీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణించుము, నా కుమార్తె దయ్యం పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేశాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం. దెయ్యం పట్టిన తన కుమార్తె కోసము యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతున్నట్టు, ఆమె ఒక అన్యురాలు అయ్యుండి, ఆమె దేవుణ్ణి ఎరగని స్త్రీ అయ్యుండి, వాళ్ళ దేవుళ్ళు చాలా మంది ఉంటే వారి దగ్గరికి వెళ్లకుండా నజరేయుడైన యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ప్రాధేయపడినట్లు, తన పాపాన్ని తను ఒప్పుకున్నట్టు, నేను యజమానుల బళ్ళ మీద పిల్లలకి రొట్టె ముక్కలు పెట్టాలి కానీ కుక్క పిల్లలకి నేను రొట్టెలు పెట్టను అని యేసు ప్రభువారు చెప్తే, ప్రభువా, కుక్క పిల్లలు కూడా యజమానుడి బల్ల కింద పడేటటువంటి రొట్టె ముక్కలు తింటాయి కదా అని చెప్పి తనను తాను కుక్కగా పోల్చుకొని తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర బతిమలాడుకుని ఆ దయ్యం పట్టిన తన కుమార్తెను కాపాడుకున్నట్లు మనం బైబిల్లో చూస్తాం. చూడండి, యేసు ప్రభువారు ఒకరి యొక్క జాతి యొక్క గుణాలను కుక్కతో పోలుస్తున్నాడు. ఆ కనానీయులు కుక్క స్వభావం కలిగిన వారని, వారి యొక్క స్వభావము ఎప్పుడు కామముతోటి, వ్యభిచారముతోటి, జారత్వంతో నిండి ఉంటుంది కాబట్టి వారిని కుక్కలతో పోల్చినట్లు, అయితే ఆమె తనను తను తగ్గించుకొని, అయ్యా, మేము కుక్కనే, నేను కుక్కనే, కానీ నా కుమార్తెను బ్రతికించని ప్రాధేయపడినప్పుడు యేసు ప్రభువారు ఆమె కుమార్తెను స్వస్థపరిచినట్లు, తక్షణమే, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసం ద్వారా నీ కుమార్తె స్వస్థత పొందుతాదని చెప్పినప్పుడు ఆ యొక్క తల్లి ప్రేమ, కనాను స్త్రీ యొక్క తల్లి ప్రేమ భయంకరమైనటువంటి దెయ్యాల చేత బంధించబడి, ఆ దెయ్యం అనేక రకాలుగా ఆ బిడ్డను వేధిస్తూ, కలవరపరుస్తూ, కొరుక్కుని తింటూ, అనేక రకాలుగా హింసిస్తూ, ప్రాణము, ఆత్మ, శరీరము తల్లడిల్లేలా చేస్తున్నటువంటి ఆ దయ్యపు చేతిలో నుంచి యేసు ప్రభువారి మాట చేత, యేసు ప్రభువారి యొక్క వాగ్దానం చేత విడుదల పొందినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభువారి తల్లి గురించి కూడా యోహాను సువార్త మనం ఒకసారి చూస్తే అక్కడ రాయబడిన మాటల్లో మనం చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25 ఒకసారి మనం చూస్తే 19:25, ఆయన తల్లి సహోదరియు క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియయు యేసు సిలువ యొద్ద నిలిచియుండిరి. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. యేసు ప్రభువారు సిలువలో నలిగిపోతున్నప్పుడు, సిలువ రానును మోస్తున్నప్పుడు, రక్తసిక్తమవుతున్నట్లు ఆ యొక్క యెరూషలేము గోడల రహదారుల మీద ఆయన రక్తం ఏరులై పారుతున్నప్పుడు తల్లి అక్కడే ఉంది. తను కని పెంచిన తన కుమారుడు తన కళ్ళెదురుగానే చనిపోతుంటే హృదయం ద్రవించినదై ఆ సిలువ దగ్గరికి చేరింది. తన యొక్క కుమారుడిని ఎలా అయినా చనిపోయిన తర్వాత అయినా ఎత్తుకుని తీసుకుని తన ఇంటికి తీసుకెళ్లాలని ఆశతో, ఆకాంక్షతో సిలువ ముందు నిలబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. తల్లి ప్రేమ సిలువ దగ్గరికి నడిపించింది. తల్లి ప్రేమ ఆమె ఒడిలో ఆయన్ని దించేటట్లు చేసింది. తల్లి ప్రేమ అంతము వరకు ఆయన్ని వెంబడించేటట్లు చేసింది. తల్లి ప్రేమ ఆయనకి శిష్యురాలుగా మారేటట్లు చేసింది. తల్లి ప్రేమ ఎన్ని రకాలైన భయాలు, కలవరాలు ఆమె చుట్టూ ఉన్నా, అక్కడికి వెళ్తే చంపుతారు, అక్కడికి వెళ్తే నిన్ను కూడా జైలు వేస్తారు, నిన్ను సిలువ వేస్తారు, నీవే ఆయన్ని కన్నది, నీవే పెంచింది కాబట్టి నిన్ను చూడంగానే అక్కడున్న అధికారులు నిన్ను రాళ్ళు తీసుకొని కొడతారు, ప్రజలు నిన్ను చంపుతారని భయపెట్టినా ఆమె భయపడకుండా సిలువ దగ్గరికి వచ్చింది. ఆమె భయపడకుండా యేసును ప్రేమించింది. ఆమె భయపడకుండా యేసు ప్రభువారు చెప్పిన చివరి ఆజ్ఞ, యెరూషలేము మేడగదిలోకి వెళ్ళి పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మను పొందుకోండి అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను పాటించటానికి ఆ 120 మందిలో ఆమె కూడా ఒకటిగా వెళ్ళిపోయి ఆ మేడగదిలో పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టేటట్లు చేసింది. ఆమె తన జీవితంలో ఎన్నో అవమానాలు, భయంకరమైనటువంటి మరణపు ఆ ఆ మరణ సంబంధమైనటువంటి కార్యాల్లో ఆమె కళ్ళతో చూసిన ఆమె మాత్రము వెనకడుగు వేయకుండా విశ్వాసంలో తన తల్లి ప్రేమను నిరూపించుకుంటూ యేసు ప్రభు వారి దగ్గరికి పరుగులు 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 తీసింది. ఆయన్ని మెప్పించింది. ఆయన దగ్గర మెప్పును ఘనతను పొందుకుంది. ఆమె వేరే శిష్యునికి అప్పగించబడింది. ఆమె ప్రేమను తన తల్లి ప్రేమను తాను సార్థకం చేసుకున్నట్లు, ఆమె ధన్యురాలుగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ అంటే సంఘం ప్రేమ. నువ్వు ఎప్పుడైనా సంఘ ప్రేమను రుచి చూసావా? ఒకసారి వచ్చి చూడు, నీ జీవితం ధన్యకరంగా మార్చబడును గాక. ఆమేన్.